ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు రాయప్రూర్ గారు. అట్లాంటి మాటల్ని నిజం చేస్తూ ఎంతో మంది ప్రపంచ యవనికపై తన యొక్క అస్తిత్వాన్ని చాటుకోవడమే కాదు, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పుట్టిన దేశానికి ఉన్న ఊరికి ఒక మంచి పేరు తేవడమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అట్లాంటి వారిలో ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్కి హౌస్ ఆఫ్ ది లార్డ్గా శాశ్వత సభ్యత్వం పొందినటువంటి ఇక్కడ ఉదయ్ నాగరాజు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు వరంగల్కి వచ్చారు, వరంగల్లో పుట్టారు. అలాగే కరీంనగర్కు చెందినటువంటి సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి నాగరాజు గారు వారి మూలాలు మాత్రం వరంగల్ నుండి కూడా ఉన్నాయి. అట్లాంటి వారు రావడం పట్ల వరంగల్ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో కూడా ఒక ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి కూడా వచ్చినటువంటి అతిరథ మహారథులు ఇందులో పాల్గొన్నారు. వారు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వరంగల్ యొక్క కీర్తి కిరీటాలు దశ దిశలా ఈ యొక్క కీర్తి వ్యాపిస్తుందన్నటువంటి ఆలోచనలు కూడా మనకు కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే లార్డ్ ఉదయ్ నాగరాజు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి మట్టి పరిమళాలు కూడా దశ దిశలా వ్యాపిస్తున్నాయి. మీరు కూడా దాన్ని ఇంతకుముందు మనకు వక్తలు చెప్పినట్టుగా కోహినూర్ వజ్రం ఇక్కడి నుండే ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ప్రపంచంలో శాసిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికయ్యారా, లేకుంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి మిమ్మల్ని బ్రిటన్ పార్లమెంట్కి లార్డ్గా ఎన్నిక చేశారా? థ్యాంక్ యూ అండి. అయితే మొట్టమొదటిగా నేను ఎన్నిక కాలేదు, నన్ను నామినేట్ చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రి గారు రాజు గారు నామినేట్ చేశారు. ప్రధానమంత్రి గారి రికమెండేషన్ మీద జరిగింది. అయితే ఈ మజిలీలో ఎన్నో ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక కారణం అంటూ ఉండదు, మీకు తెలియని విషయం కాదు. రాజకీయాల్లో కానీ ఒక బాధ్యత ఇచ్చే ముందు అన్ని రకాలుగా అన్ని కోణాలుగా ఆలోచిస్తుంటారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక భాగము, యూకే ఇండియాలో పనిచేయడం ఇంకో భాగము, పొలిటికల్ క్లాసెస్ తీసుకోవడం ఇంకో భాగము, ఇది కాకుండా మనం గ్రాస్ రూట్స్లో ఏం పని చేసాం అదొక భాగము. ఇట్లా అని అనుకుంటున్నారు. ఇది ప్రధానమంత్రి గారికి అడగాల్సిన క్వశ్చన్ మీరు నన్ను అడిగినారు, అయితే వారు చెప్పాలి. బట్ నేను అనుకునేది ఏంటంటే మల్టిపుల్ అన్నీ చూస్తూ ఉంటారు, ఏదో ఒక్కటి చూసి బాధ్యతలు ఇవ్వరు, ఎన్నో చూసి ఇస్తుంటారని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు పొలిటికల్గానే ఎందుకంటే మనం ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటాము, అక్కడ కూడా మీరు చాలా వరకు తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తెలుగు వారికి కూడా ఎంతో హెల్ప్ చేశారని తెలుస్తుంది. అట్లాంటి ఒక ప్రొఫెషన్లో ఉన్న తర్వాత మళ్ళీ వై డూ వాంట్ టు కమ్ టు పాలిటిక్స్? లేదంటే ఇప్పుడు మనం సొసైటీ ఏ దేశంలో కావచ్చు, ఎక్కడే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కావచ్చు, అల్టిమేట్గా రాజకీయాలతోనే చట్టసభలతోనే మనం మేజర్గా పాలసీ డిఫైన్ చేయొచ్చు. అందరూ సేవ చేస్తుంటారు, ఒక్కొక్కరు చేసే విధానం, ఒక్కొక్కరు చేసే ఎక్స్పర్టీస్ వేరే ఉంటుంది. కానీ బాగా ఇంపాక్ట్ చేయగలిగింది పార్లమెంటు. సో అందుకు పార్లమెంట్ నుంచి ఒక దేశం ఎట్లా నడవాలి, దాని పాలసీ ఏంటని డిసైడ్ చేసేది పార్లమెంట్. కాబట్టి ఆ చట్టసభల నుంచి ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతో పార్లమెంట్ చూస్ చేసుకోవడం జరిగింది. సార్, మీరు బ్రిటన్ పార్లమెంట్లో ఒక అడుగుపెట్టిన తర్వాత మీరు అక్కడికి ఇక్కడ భారతదేశపు ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా మీరు క్రియాశీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు అక్కడికి ఇక్కడికి పార్లమెంట్ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు ఏం గమనించారు సార్? అంటే పార్లమెంట్ సిమిలర్ స్ట్రక్చర్స్, అక్కడ 2 సభలు ఉన్నాయి, ఇక్కడ 2 సభలు ఉన్నాయి. అక్కడ రాజుగారు ఉంటారు, ఇక్కడ ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్. ఇక్కడ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అట్లా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్. ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ. ఇక్కడ 140 కోట్ల పాపులేషన్ కదా, అంత పెద్ద పాపులేషన్ ఉంది. అక్కడ 6.5 కోట్ల పాపులేషనే. సో స్ట్రక్చర్ ఇక్కడ ఇన్ని లాంగ్వేజెస్, అక్కడ ఒకటే లాంగ్వేజ్ కదా మెయిన్. సో అట్లా కొన్ని పొలిటికల్ స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ ఎమ్మెల్యేల వ్యవస్థ లేదు. ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఇప్పుడు రాష్ట్రాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకు? రాష్ట్రం అనేది చాలా పెద్ద సైజ్ ఉంటుంది, పెద్ద పాపులేషన్ కాబట్టి రాష్ట్రానికి ఐడెంటిటీ ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. అక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. విత్ ఇన్ యూకేలో కూడా మాకు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్ 4 కలిపి యూకే అవుతుంది అనమాట. అట్లా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి, కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసరికి చాలామంది ఉద్యోగాలు, ఎందుకంటే మీరు వెళ్ళినటువంటి పర్పస్ అది కాబట్టి చాలామంది ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఉద్యోగ కల్పన కోసం చాలామంది వస్తున్నటువంటి నేపథ్యంలో మరి వారికి ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ అక్కడ ఉండబోతుంది? చాలా వరకు కొంత అక్కడికి వచ్చి ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉద్యోగం ఇప్పుడు మామూలుగా అక్కడ రూల్స్ ప్రకారం స్టూడెంట్ వీసా అంటే స్టూడెంట్కి అనుకుంటారు, తర్వాత 1.5 year వీసా ఇస్తున్నారు, దానికి జాబ్ అనుకుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జనరల్గా నా ఎక్స్పర్టీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ మీద. అందులో ఒక క్రియాశీలకమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అది జాబ్స్ని ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. నేను అడిగేది ఏంటంటే మనం మేధావులను దగ్గర తీసుకురావాలి, పాలసీ మేకర్ని తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేద్దాం అనేది డిస్కషన్. దీనికి ఒక సిల్వర్ బుల్లెట్, ఒక సొల్యూషన్ అంటూ లేదు. ఆ సొల్యూషన్ తీసుకురావడం కోసం ఎంతో మేధోమథనం జరగాలి. దానికి అందరినీ కూడబెట్టడము, అందరితో మాట్లాడించడము, అందరితో డిస్కషన్ చేయడం, ఇది మా బాధ్యత.
సరే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల విషయానికి వచ్చేసరికి మీరు కూడా ఒక క్రియాశీలక పాత్ర ఉన్నారు. మరి ఇటువంటి అప్పుడు ఎట్లా ఉండబోతున్నది సార్ మన భారతదేశానికి సంబంధించి అలాగే బ్రిటన్ పార్లమెంట్‌కి సంబంధించి? భారతదేశానికి బ్రిటన్కు మధ్య సంబంధాలు అత్యద్భుతంగా ఉన్న సమయం ఇది. మనకు పోయిన సంవత్సరమే తెలుసు, ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి సీటా అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం జరిగింది. అది హిస్టారిక్ మూమెంట్ అని చెప్పినాను. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది, దీంతో పాటు పీపుల్ మధ్య ఎక్స్చేంజ్ పెరుగుతూ ఉంటుంది, యూనివర్సిటీల మధ్య రీసెర్చ్కి సంబంధించి పార్ట్నర్షిప్స్ పెరుగుతూ ఉంటాయి. వీటితో పాటు నేనేమంటానంటే ఈ రెండు దేశాలు ద్వైపాక్షికమే కాదు, ప్రపంచంలో ఉన్న కొన్ని సవాళ్లను అధిగమించడానికి ఈ రెండు దేశాలు కలిసి పనిచేయగలుగుతాయని ఎప్పుడు వాదిస్తూ ఉంటాను. ఇప్పుడు రిషి సునాక్ గారు కూడా బ్రిటన్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరించినటువంటి సందర్భం. మరి ఆ తర్వాత ఎందుకో ఇండియన్ అంటే రవి అస్తమించిన సామ్రాజ్యానికి ఒక ఇండియన్ మళ్ళీ ఇటు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని చెప్పి అంటున్నారు. మరి ఆ సమయంలో కంటే ఇప్పుడున్నటువంటి సంబంధాలు ఎక్కువన్నాయా? మన రిషి సునాక్ గారు ఉన్నప్పటికి సంబంధాలు? అంటే ఇప్పుడు నన్ను అడిగితే మా పార్టీ ఉన్నప్పుడు బాగుంటుందంట కదా, ఆయన ఇంకో పార్టీ కదా. కానీ అట్లేం కాదు, వాస్తవానికి అప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంది సంబంధం. ఇప్పుడు ఏంటంటే సంతకం జరిగింది, ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ వల్ల మన మధ్యలో ఈ రెండు దేశాల మధ్యలో వాణిజ్యం చాలా పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్ పెడితే అట్లా పెరుగుతుంది. సో అది కంపేర్ చేయడం, ఇక్కడ ఉండి నేను చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండి అక్కడ పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడడం కంటే కూడా అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా బాగుందని చెప్తాను. సరే ఇప్పుడు మీరు పాలసీ మేకర్స్ ఏఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, వారితో కూడా మీరు సంబంధాలు ఉంటాయి కాబట్టి, వీటి వల్ల ఉద్యోగాలు పోతాయన్నటువంటి భ్రమలు కూడా, భయాందోళన కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు సార్. దీని మీద ఒక క్లారిటీ, ఎందుకంటే మీరు ఒక అడ్వాన్స్డ్గా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి చెప్తాను. అయితే దీనిలో కొంత నిజం ఉంది, కొంత ఎగ్జరైజేషన్, కొంత కల్పన ఉంది. నిజం ఏంటి అంటే కొన్ని జాబులు చూస్తున్నాము, ఆటోమేటిక్గా జాబులు పోయే ఛాన్స్ ఉంది. దీనికి పోవు అని అట్లా చెప్పడానికి లేదు. మనం ఇప్పుడు బ్రతికే సమాజంలో ప్రతి వ్యక్తి లైఫ్ లాంగ్ కొత్తవి నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అది చాలా ఇదివరకు ఏంది అవసరం పడకపోతుండే, ఇదివరకు ఏదో ఒక్కటి చదువుకుంటే దానిలో నైపుణ్యం ఉండే, దాంతో కంటిన్యూ చేసేది. కానీ ఇక పని చేయదు. అది ప్రపంచం మారే విధానము చాలా తొందరగా మారుతుంది. సో దీన్ని మనం అర్థం చేసుకున్నాం. ఎంతమంది ఊహించారు మా అమ్మమ్మ వాట్సాప్ వాడుతుంది నేను ఊహించిన 10 ఏళ్ల కింద? లేదు. ఇప్పుడు ఆ వాట్సాప్ కాదు, రేపు పొద్దున ఏఐని కూడా వాడేస్తూ ఉంటారు మన అమ్మమ్మలతో, అంటే ఎవరు పెద్ద మనుషులందరూ కూడా. అది కొత్త నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ జరగబోతుంది. ఎవరు ఎంత ఫాస్ట్గా నేర్చుకొని ఎంత ఫాస్ట్గా వాడుతారనే దాన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు అనేది కూడా నిర్ణయించబడుతుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, చివరిగా తెలంగాణలో కూడా ఇప్పుడు మీరు కూడా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కొన్ని కంపెనీస్ కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా రాబోతున్నాయి మేబీ. అట్లాంటప్పుడు మీరు తెలంగాణలో కూడా ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉండబోతుంది సార్? కొత్త కంపెనీలు కానీ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాల కల్పనకు సంబంధించి మీరు ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ ఏమైనా చేయబోతున్నారా? అంటే నేను వ్యాపారవేత్తని ఇంకా కాదు, ఇప్పుడే వస్తాయి. నేను అకాడమిక్ ఇన్ని రోజులు అకాడమిక్గా పనిచేశాను. నా వ్యాపారవేత్త కొత్త కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఎట్లా చేద్దామనేది ఇంకా మేము డెసిషన్ తీసుకుంటున్నాం మా సైడ్ నుంచి. నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఇన్వెస్టర్ అండ్ దిస్, బట్ ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా డెఫినెట్గా తెలంగాణకి ఎంకరేజ్ చేయడం రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏ టెక్నాలజీ కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి వ్యక్తిలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని కొత్త కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తను బ్రిటన్ పార్లమెంట్కి సంబంధించినటువంటి హౌస్ ఆఫ్ లార్డ్ నామినేట్ అవ్వడానికి కూడా ఇక్కడ భారత అలాగే బ్రిటన్ యొక్క ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి బ్రిటన్ పార్లమెంట్లో క్రియాశీలక పాత్ర పోషించడం కూడా అందరికీ గర్వకారణమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.